అందరికీ నమస్తే. నేను మీ న్యూస్ రిపోర్టర్ వేర్పుల మహేష్. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ రీత్యా తొర్రూరు పట్టణ కేంద్రంలోని 5వ వార్డులో ఉన్నాం. మనం 5వ వార్డులో గత కౌన్సిలర్ చేసిన అభివృద్ధి, ప్రస్తుత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, ఇక్కడ ఉన్న కొంతమంది మిత్రులు ఉన్నారు, వారి మాటల్లో అడిగి తెలుసుకున్నాం. నమస్తే బ్రదర్. నమస్తే బ్రదర్. ఇప్పుడు మీకు మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయి కదా, గత మాజీ వార్డు కౌన్సిలర్ మీ వార్డులో ఎంతో మేరకు అభివృద్ధి చేశాడు? ఏం జరగలేదు. ఇప్పుడు మా వార్డు నుంచి మాకు ఎలాంటి పనులు కానీ ఏం జరగలేదు. మా వార్డు నుంచి మా ఈ సీసీ రోడ్లు అయితేంది, ఈ మురికి కాలువలు అయితేంది, ఏం రాలేదు. ఎప్పుడో వెనకటేసిన రోడ్లే ఉన్నవి. మమ్మల్ని పట్టించుకునే నాదుడే లేడు మాకు. ఇప్పుడైనా కానీ మమ్మల్ని ఎవరైనా పట్టించుకోవాలనే మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఒక 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన కాంచన కానీ మా కాలనీ ఏం డెవలప్మెంట్ ఏం కాలేదు. మునుపటి వ్యవస్థ ఇప్పుడు కొనసాగుతుంది. ప్రజెంట్లీ ఇంకా సిచ్యువేషన్ ఏంటంటే, ప్రజెంట్లీ ఈ 5వ వార్డులో మా రిక్షాకాలను ఉన్నదాని కానీ గుర్తించే నాదులు లేడు మమ్మల్ని. అంటే ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మీరు ఇప్పుడు అభ్యర్థిని మీ వార్డు నుంచి కౌన్సిలర్ గా పోటీ చేస్తారు కదా, అంటే పార్టీ నుంచి ఓట్లేస్తారా లేకపోతే పర్సన్ చూసి ఓటేస్తారా? మేము ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏం లేదండి. మేము అభ్యర్థిని చూసుకొని మాకు ఎవరైతే మాకు న్యాయం చేయగలుగుతారు అనుకుంటారో మేము వాళ్ళనే ఎన్నుకుంటాం. తనకే మేము ఓట్లేస్తాం. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది కదా, 10కి ఎన్ని పాయింట్లు ఇస్తారు మీరు? అసలు 10కి ఎన్ని పాయింట్లు ఇస్తారంటే ఇప్పుడు ఆ వార్డే అనవసరం అని నేను అనుకుంటున్నా. వార్డు అవసరం అంటే మామూలుగా ఓవరాల్ చెప్పాలండి, 0 ఇస్తాను. 0 అంటే ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ లో అభివృద్ధి చేసే వ్యక్తి మీకు ఉన్నాడా సాయం చేస్తానికి? అభివృద్ధి చేసే వ్యక్తి అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇంకా మా ముందుకు వచ్చి మేము నిలబడతాం అనే వ్యక్తి అనేటైనా ఎవరు లేరు. అసలు ఎవరు నిలబడతారు అనేది కానీ మాకు తెలియదు. ఈ ఎలక్షన్లు అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్లు ఉన్నాయి, ఇప్పుడు ఈ కౌన్సిలర్ గా నిలబడతాం అనే వ్యక్తులు ఏమైనా కానీ ఎవరు లేరు. మమ్మల్ని పిలిచే నాదుడు కానీ లేరు. ప్రజెంట్ మా 5వ వార్డు నుంచి మాకు ఇక్కడ ఒక 200 ఇండ్లు ఉంటాయి. మా దగ్గర 300 ఓట్లు ఉన్నాయి. కనీసం మమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు మా వార్డు నుంచి. అంటే ఇంతకుముందు జరిగిన వార్డు కౌన్సిలర్ కానీ ఇప్పుడు కానీ ఇంతకు మిమ్మల్ని ఎవరు ఏ రకంగా ఆదుకోలేదు? ఏ రకంగా కానీ మమ్మల్ని ఏం ఆదుకోలేదండి. అంటే మాజీ వార్డు నెంబర్ కి మీరు ఎన్ని పాయింట్స్ ఇస్తారు? 10కి ఆయనకు కానీ 0నే. ఈ వార్డు నుంచి ఆలోచించుకోవాలంటే ఇప్పుడు కౌన్సిలర్ అయినా ఎవరైనా కానీ వాళ్ళకి 0నే. ప్రజెంట్లీ మా రిక్షాకాలని ఉన్నదని, 5వ వార్డులో రిక్షాకాలని ఉన్నది, రిక్షాకాలని వాసులు ఉన్నారని గుర్తించే నాదుడే లేడు. పార్టీ అయినా కానీ మానవత్వంగా కానీ ఎవరైనా కానీ ఎవరు లేరు గుర్తించేవాళ్ళు. మీ కష్టాల్లో మీరే ఉన్నారు తప్ప ఎవరు మిమ్మల్ని ఆదుకోలేదు. మమ్మల్ని ఆదుకునే నాదుడే లేడండి. మా రిక్షాకాలం నుంచి మమ్మల్ని ఆదుకునే నాదుడే లేడు. ఓట్ల సమయంలో మీ దగ్గర రాజకీయ నాయకులు వస్తలేదా? ఓట్లప్పుడు వచ్చి మాత్రం నేను అది చేస్తా, ఇది చేస్తా, మీకు అది చేస్తా, మీకు రోడ్లు వేపిస్తాం, ఇండ్లు ఇప్పిస్తాం, అది ఇప్పిస్తాం అనే మాటే గానీ ఓన్లీ ఓట్లప్పుడు మాత్రమే మీకు కళ్ళకు కనబడతాం తప్ప ఓట్లు అయిపోయినాక మేము ఎవరికి కళ్ళకు కనబడం. ఇండ్లు ఇప్పిస్తాను ఇండ్లు ఇప్పలేదా? ఎవరు మాకు ఎలాంటి ఇండ్లు ఇప్పలేదండి. నా నమస్తే అన్న, వేట్ల మహేష్ అన్న, యూనస్. ఓకే బ్రదర్, మీ వార్డులో ఎంత మేరకు అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు మీరు? ఇంతవరకు జరిగినది మొత్తం శూన్యమన్నా. ఇంతవరకు వచ్చి పట్టించుకున్న నాదులు మాకు ఉన్న కౌన్సిలర్ కూడా ఉండి కూడా వేస్ట్. దేనికి పనికిరాదు. ఒక మా ఆపదలకు దేనికి వచ్చినాడు కాదు, ఏం చూసుకున్నాడు కాదు, ఏది లేదు. 23 దగ్గర 30 ఏళ్ల చరిత్ర ఉంది ఈ రిక్షా కాలనీకి. ఇన్ని 50 గుడిసెలు పోయి ఈ రోజు 160 గడపలైనాయి. ఇంతవరకు వచ్చిన నాయకుడు లేడు, పట్టించుకున్న నాదు లేడు, ఏది లేదు. గత వార్డు కౌన్సిలర్ మీ వార్డులో ఏ విధంగా అభివృద్ధి చేయలేదా? తను చేసింది మొత్తం శూన్యం, 0. ఓకే, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఓకే. మీరు ఇక్కడ ఏ విధంగా పొలిటికల్ గా ముందుకు పోవాలనుకుంటున్నారు? మాకు నచ్చిన నాయకుని, మా కోసం పోట్లాడే నాయకుని మేము ఎంచుకుంటాం. మా కాలనీ తీర్మానం మొత్తం కూడా ఇదే జరుగుతుంది. అంటే మీ పార్టీ, మా పార్టీ పరంగా మేము ఏది లేదు. ఏ నాయకుడు మాకు ముందొచ్చి మా అభివృద్ధి కోసం మాకు పోట్లాడి మా కోసం ముందుకెళ్తాడో ఆ నాయకునే మేము ఎంచుకుంటాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు జరుగుతుంది కదా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు మేము సాధక బాధకాలు కానీ సమస్యలు ఏం పట్టించుకోలేదు. కాంగ్రెస్ పార్టీ అంటే అన్న చేసే వాళ్ళకి చేసింది, చేయని వాళ్ళకు చేయలేదు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆటో డ్రైవర్ జీవితాలలో మట్టి పోసింది, దానికి పక్కా పెట్టు. డబుల్ బెడ్రూమ్ ఇచ్చే వరకు ఎంత మందికి ఇచ్చారు? కొంతమందికి. ఇప్పుడు 150 ఉన్న గడపలలో 3 ఇస్తే ఎంత మందికి అభివృద్ధి జరుగుతుంది? అది ఇప్పుడు ఉన్న 150 మంది పరిస్థితి. అందరు ఓట్లు వేయండి, కాంగ్రెస్ గెలిచిందా? ఈ రోజు ఆ మేడాన్ని మేము ఎందుకు ఎన్నుకున్నాం? మాకు అభివృద్ధి జరుగుతుందని. ఇంతవరకు వచ్చిన నాయకుడు లేడు మా దగ్గరికి. ఏ ఒక్క నాయకుడు వచ్చి మాట్లాడింది లేదు.
కాంగ్రెస్ నాయకులు వచ్చి మీకు హామీ నెరవేర్చాలని అడిగితే ఓట్లేస్తారా? బరాబర్ ఆ నాయకులు క్యాండిడేట్లను చూసి మేము ఎంచుకుంటాం. ఈ రోజు మేడంతో ఓకే, మేడం అంటే ఉన్నది, కానీ మా కింద ఒక నాయకుడు లేడు కదా, మమ్మల్ని ముందు తీసుకుపోయే నాయకుడు లేడు. ఈ కాలనీ పేరుకే ఉన్నది, ఇక్కడ పట్టించుకునే నాదులు లేడు. ఏ ఒక్క నాయకుడు వచ్చి ముందుకు లేడు. ఉన్న నాయకుడు మా కోసం ఎవరు పోట్లాడుతాడో, ఎవరైతే మా కోసం ముందుకు వస్తారో ఆ నాయకునే బరాబర్ ఎంచుకుని ఆ నాయకునే మేము అది చేస్తాం. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాల పరిపాలనలో 10 పాయింట్లకు ఎన్ని పాయింట్లు ఇస్తావు నువ్వు? బరాబర్ 6 ఇస్తాం. ఎందుకంటే చేసేంత వరకు చేసింది. కొంతమందికి నష్టం జరగవచ్చు, లాభం జరిగిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దానికి కాదంటే నేను 6 రేటింగ్ అయితే ఇస్తాను. ఇప్పుడు 10 రేటింగ్ మీరు అన్నారు కదా, 6 రేటింగ్ అయితే నేను ఇవ్వగలుగుతా. మేము వాడి కోసం ఎన్ని పాయింట్లు ఇస్తారు? 10కి 0. జయసింగ్ 0. జయసింగ్ కాదు, ధారావత్ సునీత హస్బెండ్ ఆఫ్ జయసింగ్ 0. చేసింది ఏం లేదు, శూన్యం. నమస్తే బ్రదర్. చెప్పండి, మీ వార్డులో ఎలా ఉంది పరిస్థితి? ఇలాగ మేము ఇప్పుడు దాదాపు ఉండబట్టి ఇక్కడ వేరే వాళ్ళ స్థలం ఉంటున్నాం. ఇక్కడ వేరే వాళ్ళ స్థలం ఉంటున్నాం. ఇక్కడ ఉండబట్టి దాదాపు 40 ఏళ్ళ కానీ మేము ఉంటున్నాం. 40 ఏళ్ళ కానీ 40 ఏళ్ళ కానీ ఉంటున్నాం. ఇంతవరకు మాకు వచ్చిన వారికి ఇంతవరకు షాపులు పెట్టి ఉంచింది ఏం లేదు. మేము ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఇంతవరకు ఎలా ఉన్నామో అలాగే ఉంటున్నాం. ఇంతవరకు మమ్మల్ని ఆదుకున్న వాళ్ళు అయితే ఎవరు లేరు. మీ దగ్గరికి ఎలాంటి రాజకీయ నాయకులు రావట్లేదా? ఎవరు రాలేదు ఇంతవరకు. రాజకీయ నాయకులు ఇంతవరకు వచ్చిన వాళ్ళు లేరు. మమ్మల్ని మందలించిన వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ మీకు ఇక్కడ ఓటాకు లేదా? ఓటాకు ఉన్నది, ఇక్కడనే ఉన్నది. ఓటాకు ఇక్కడనే ఉన్నది. ఈయన ప్రతి 5 ఏళ్ళకి ఒకసారి ఓటేస్తూనే ఉన్నాం. ఓటేసినా కానీ మమ్మల్ని ప్రభుత్వాన్ని పట్టించింది తెలియదు. మమ్మల్ని ఇంతవరకు ఇక్కడ ఉంటున్నామని ఒక గుర్తింపులాగా కూడా మమ్మల్ని వచ్చి కలిసే వాళ్ళు కూడా ఇవ్వలేరు. ఓకే ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు దాటింది కదా, ఇంధనం బిల్లు ఇస్తలేదా మీకు? ఇంతవరకు ఇచ్చడం లేదు, ఏం లేదు. మాకు ఒక జాగ లేదు, మాకు ఉండడానికి ఒక గూడు లేదు. ఏమైనా వేరే వాళ్ళ స్థలంలో ఉండే వారికి ఇక్కడ ఉంటున్నాం అంతేగా. అవునా? ఇంధనం బిల్లు గురించి మాకు ఇచ్చింది కూడా ఏం లేదు. మరి ఇక్కడ మాజీ వార్డు కౌన్సిలర్ మీకు ఏం న్యాయం చేయలేదా? ఏది లేదు ఇంతవరకు. మాకు ఏమో న్యాయం లేదు. మా దగ్గరికి వచ్చి ఖర్చులో కూడా లేదు. మరి ఇప్పుడు ఎవరికి ఓటు వేద్దాం అనుకుంటున్నారు? ఓటు ఎవరికి వేద్దామని మనుషులు ఎవరికి ఉండే వాళ్ళకి వేద్దామని అనుకుంటున్నాను. అట్లాగే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది కదా, అవును. ఈ ప్రభుత్వం మీకు మంచి చేసినట్టు ఏం అనిపించట్లేదా? ఏం అనిపించలేదు. మాకైతే మంచి చేసినట్టే మాకు ఏమంటే అనిపించలేదు. ఏమనుకుంటే మాకు ఆ డబుల్ బెడ్రూమ్ ఇస్తే కూడా ఆ డబుల్ బెడ్రూమ్లో కూడా ఉందామని అనుకుంటున్నాం. మేము కూడా అట్లా కూడా ఇచ్చేటట్టు ప్రయత్నం చేయాలని చూస్తున్నాం. ఇక ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎన్ని మార్కులు ఇస్తావు? 10 మార్కులకు ఎన్ని మార్కులు ఇస్తావు? 10 మార్కుల వరకు అంటే ఇక 90% వరకు వస్తుంది. సరే, ఇక్కడ మరో పెద్దవాడ ఒక అమ్మ ఉంది, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పమ్మా, ఏం పేరమ్మా? అయితే మేము ఇక్కడ ఉండబట్టి 30-40 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ మాకు ఏం లేదు, జాగ లేదు, ఇల్లు లేవు, ఏమి లేవు. ఇప్పుడు ఉండబట్టి 10 సంవత్సరాలు చిన్న చిన్న పిల్లలు మేము గుడిసెలలో ఉంటున్నాం. పురుగు పూసి పాములు అందరూ వస్తారు, ఓటేమంటారు, ఓటేస్తున్నాం కానీ ఎవరు మమ్మల్ని పట్టించుకుంటూ లేరు. మరి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నాం, డబుల్ బెడ్రూమ్లు ఏమి లేవు. కాంగ్రెస్ గెలిపిమంటే కాంగ్రెస్కి ఓటేసినాం, వాళ్ళు గెలిచినా కానీ మాకేం సాయం చేయలేదు. ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఇక ఇట్లనే ఉంటాం సార్. ఓట్లప్పుడే వస్తారు, ఓట్లప్పుడే వస్తారు, ఓట్లు ఏమంటారు కానీ ఓట్లు వేస్తాం. మేము గెలిపిస్తాం, మమ్మల్ని గెలిపిస్తాం, మీకు ఇల్లు ఇస్తాం, జాగ్రత్త ఇస్తాం, ఏది లేదు. గెలిపిస్తాం ఉంటున్నాం అంతే. ఇక మీ మాజీ వార్డు కౌన్సిలర్ మీరు ఎప్పుడేం అడగలేదా? ఏం అడగలేదు. మాకు ఆయన పని చేయలేదా? ఏం పని చేయలేదు. మా కాడికి రాలే, ఆయన అడగలేదు. మరి ఇప్పుడు పార్టీని చూసి ఓట్లు ఇస్తారా, మనిషిని చూసి ఓట్లు ఇస్తారా? మాకు ఎవరు సాయం చేస్తే వాళ్ళకే ఓట్లేస్తాం అంతే. మాకు ఇల్లు లేదు, జాగ్రత్త, మాకు ఇంత గూడ్చి పెట్టాలి. అది సార్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల్లో మాకేం చేయలేదు వాళ్ళు. ఈ కాంగ్రెస్ అయితే మాకు ఏం చేయలేదు ఇంతవరకు అయితే. ఓకే, ఇలా ఉంది ఇక్కడ పరిస్థితి. థ్యాంక్ యూ. మీ క్యూనిస్ రిపోర్టర్ మహేష్. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనిస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనిస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.